హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. కల్మషం లేని ఒక పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమకు మరియు అంతులేని ఒక పైశాచిక ఉన్మాదానికి మధ్య జరిగిన ఈ భయంకర పోరాటంలో మన శివ తన ప్రాణమైన హాసినిని దక్కించుకున్నాడు. గత ఎపిసోడ్ చివరలో ఎవరూ ఊహించని విధంగా ఆ కిరాతకుడు డీసీపీ సందీప్ డాక్టరమ్మ హాసిని మెడలో బలవంతంగా తాళికట్టడం చూసి శివ రక్తం ఉడికిపోయి వాణ్ణి దారుణంగా చితకబాదాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన స్వర మరియు అభిలకు శివ మెడలో ఉన్న లాకెట్ చూసి అతడే తమ సొంత కొడుకు బాబీ అని తెలియడంతో కథ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. ఆ మాతృమూర్తి స్వర కన్నీటి కలయికతో ఈరోజు ఎపిసోడ్ అత్యంత ఉద్విగ్నంగా మరియు భావోద్వేగభరితంగా మొదలవుతుంది. ఆ పాడుపడిన గెస్ట్ హౌస్లో వాతావరణం ఎంతో గంభీరంగా మరియు ఉద్విగ్నంగా మారిపోతుంది. స్వర తన రెండు చేతులతో శివ ముఖాన్ని పట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటుంది. నాన్నా బాబీ, 20 ఏళ్లుగా ఈ తల్లి గుండె నిన్ను చూడాలని ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసారా అంటూ స్వర ఏడుస్తూ శివ ముఖం నిండా ముద్దులు పెడుతుంది. శివకు ఇంకా ఇదంతా ఒక కలలాగానే అనిపిస్తూ ఉంటుంది. తనకంటూ ఎవరూ లేరు అనుకున్న ఒక అనాథకు, మురికివాడలో పెరిగిన ఒక మామూలు పెయింటర్కు ఇంత గొప్ప న్యాయవాది తల్లి అని, ఒక నిజాయితీగల పోలీసధికారి తండ్రి అని తెలుసుకోవడం అతడి ఊహకు కూడా అందని విషయం. అమ్మా అని శివ ఎంతో అమాయకంగా మరియు ప్రేమగా పిలుస్తాడు. ఆ పిలుపు వినగానే స్వర గుండె ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అవునురా కన్నా, నేనే నీ తల్లిని, ఇక నిన్ను ఎప్పటికీ నా నుండి దూరం కానివ్వను అని స్వర శివను గట్టిగా గుండెలకు హత్తుకుంటుంది. అభి కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ ముందుకు వస్తాడు. తన గంభీరమైన పోలీస్ యూనిఫాంను పక్కనపెట్టి ఒక మామూలు తండ్రిలా తన కొడుకు శివను గట్టిగా వాటేసుకుంటాడు. నాన్నా బాబీ, నువ్విన్ని రోజులు మాకు దగ్గర్లోనే ఉన్నావు కదరా, నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నిన్ను ఆ మురికివాడలో చూసినప్పుడే నా మనసులో ఏదో తెలియని ప్రేమ పుట్టింది. ఇప్పుడు అర్థమవుతుంది, అది రక్త సంబంధమని అభి ఆనందంగా చెప్తాడు. శివ కళ్లలో నుండి కూడా ఆనందభాష్పాలు రాలిపోతూ ఉంటాయి. అక్కడే ఉన్న డాక్టరమ్మ హాసిని ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఎంతో మురిసిపోతుంది. తన ప్రాణమైన బాబీకి అసలైన తల్లిదండ్రులు దొరికారు అన్న సంతోషం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే హాసిని మెడలో ఉన్న ఆ పసుపుతాడు అంటే ఆ సందీప్ కట్టిన తాళి ఆమెకు ఇంకా ఒక పీడకలలానే అనిపిస్తూ ఉంటుంది. శివ తన కన్నీళ్లను తుడుచుకుని మెల్లగా హాసిని దగ్గరకు వెళ్తాడు. తన చేతులతో ఎంతో సున్నితంగా ఆమె మెడలో ఉన్న ఆ బలవంతపు తాళిని వెంటనే విప్పేస్తాడు. కలర్, ఇక నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాక్షసుడి పీడ శాశ్వతంగా విరగడైంది అని శివ ఎంతో ప్రేమగా హాసిని కళ్లలోకి చూస్తూ అంటాడు. సరిగ్గా అప్పుడే పోలీసులు సందీప్కు చేతులకు బేడీలు వేసి తీసుకువెళ్తూ ఉంటారు. సందీప్ కోపంతో రగిలిపోతూ వెనక్కి తిరిగి వాళ్లవైపు చూస్తాడు. రేయ్ బాబీ, నువ్వు నా తల్లిదండ్రులను లాక్కున్నావ్, నా కైలాని లాక్కున్నావ్. నేను జైలు నుండి తిరిగి వస్తానురా, మీ అందర్నీ సర్వనాశనం చేస్తాను అని సందీప్ ఒక పిచ్చివాడిలా గట్టిగా అరుస్తాడు. స్వహ కోపంగా ముందుకు వచ్చి, నువ్వు ఇక ఎప్పటికీ బయటకు రావురా, నేనొక లాయర్ని. నువ్వు చేసిన దారుణమైన నేరాలకు నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా నేను చేస్తాను. ఒక ఆడపిల్ల మెడలో బలవంతంగా తాళి కట్టినందుకు నీకు కఠినమైన శిక్ష ఖచ్చితంగా పడుతుంది అని స్వర ఎంతో గట్టిగా మరియు ఆవేశంగా చెబుతుంది. సందీప్ను పోలీసులు తీసుకువెళ్లిన తర్వాత అభి అందర్నీ తీసుకుని తమ బ్రహ్మాండమైన ఇంటికి బయలుదేరుతాడు. వాళ్లందరూ ఒక పెద్ద ఖరీదైన కారులో ఎక్కుతారు. కారులో ప్రయాణిస్తున్నంతసేపు స్వర తన కొడుకు శివ చెయ్యి గట్టిగా పట్టుకునే ఉంటుంది. హాసిని కూడా శివ పక్కనే కూర్చుని ఎంతో ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉంటుంది. అదే సమయంలో అటు మురికివాడలో సత్తమ్మత్త ఇంట్లో వాతావరణం ఎంతో కంగారుగా మరియు భయంగా ఉంటుంది. శివ మరియు జనవరి ఆ గెస్ట్ హౌస్కి వెళ్లి ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో సత్తమ్మత్త ఎంతో ఆందోళనగా ఉంటుంది. నా శివయ్య ఏమైపోయాడో, ఆ రాక్షసుడు డీసీపీగాడు వాడిని ఏమైనా చేశాడేమో అని సత్తమ్మత్త గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. జానకి కూడా భయంతో, అత్తమ్మ, బావకి ఏమీ కాదు, నువ్వు ఏమాత్రం కంగారుపడకు, ధైర్యంగా ఉండు అని సత్తమ్మత్తను ఓదారుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే జనవరి పరుగుపరుగున అక్కడికి వస్తాడు. అత్తమ్మ, జానకి, మన బావ వచ్చాడు, మన బావ నిజంగానే రాజురా
అని జనవరి ఎంతో సంతోషంగా మరియు ఉత్సాహంగా గట్టిగా అరుస్తాడు. జనవరి వెనకాలే స్వర, అభి, శివ మరియు హాసినిలు అందరూ కలిసి ఇంట్లోకి అడుగుపెడతారు. స్వర నేరుగా సత్తమ్మత్త దగ్గరకు వెళ్ళి ఆమె 2 చేతులు గట్టిగా పట్టుకుంటుంది. సత్తమ్మత్త, నా కన్న కొడుకు బాబీని 20 ఏళ్లుగా నీ సొంత బిడ్డలా కంటికి రెప్పలా పెంచావు. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నువ్వు ఇక నుండి మాతో పాటే మా బ్రహ్మాండమైన ఇంట్లో ఉండాలి అని స్వర ఎంతో కృతజ్ఞతతో చెబుతుంది. సత్తమ్మత్తకు మొదట ఏమీ అర్థం కాకపోయినా శివయ్యే ఆ స్వరమ్మ కొడుకు అని తెలిసి ఆమె ఎంతో ఆనందపడుతుంది. నా శివయ్యకు ఇంత గొప్ప తల్లిదండ్రులు దొరికారు, నాకింతకన్నా ఈ జీవితంలో ఏమీ వద్దు అని సత్తమ్మత్త కన్నీళ్లతో దీవిస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి స్వర ఇంటికి కారులో బయలుదేరుతారు. స్వర మరియు అభిల ఇంటికి చేరుకోగానే అక్కడ వాతావరణం ఒక పెద్ద పండుగలా మారిపోతుంది. రాఘవ్ బాబాయ్ పరుగున వచ్చి శివను గట్టిగా వాటేసుకుంటాడు. అరే బాబీ, నువ్వు మళ్ళీ మన ఇంటికి వచ్చావురా, ఈ ఇల్లు ఇన్నాళ్లకు కళకళలాడుతోంది అని రాఘవ్ బాబాయ్ సంతోషంగా అంటాడు. స్వర అందరికీ దృష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తుంది. శివ ఆ పెద్ద ఇల్లు చూసి ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటాడు. తనకిదంతా ఒక కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. హాసిని వాడి చెయ్యి పట్టుకుని నవ్వుతూ ధైర్యం చెబుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఆ ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. స్వర తన చేతులతో స్వయంగా వంట చేసి శివకు మరియు హాసినికి ఆప్యాయంగా వడ్డిస్తుంది. అభి కూడా వాళ్లతో కలిసి భోజనం చేస్తూ తన కొడుకు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటూ ఉంటాడు. అయితే ఈ సంతోషం ఎంతోసేపు నిలవకుండా జైలులో ఉన్న ఆ ఉన్మాది సందీప్ తన పగను మరింత పెంచుకుంటూ ఉంటాడు. కటకటాల వెనక ఉన్న సందీప్ దగ్గరకు ఆ కుటిల న్యాయవాది విక్రమ్ వస్తాడు. విక్రమ్ను చూడగానే సందీప్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. విక్రమ్, నన్ను ఇక్కడ్నుండి వెంటనే బయటకు తీసుకురా. ఆ బాబీగాడు నా కైలాని పెళ్లి చేసుకోబోతున్నాడు. నేనది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. వాళ్లందరినీ చంపేస్తాను అని సందీప్ ఒక సైకోలాగా అరుస్తూ ఉంటాడు. విక్రమ్ ఒక క్రూరమైన నవ్వు నవ్వి, సందీప్, నువ్వు ఏమాత్రం కంగారు పడకు. నేను న్యాయపరమైన లొసుగులు ఉపయోగించి నీకు కండీషనల్ బెయిల్ ఇప్పిస్తాను. ఆ స్వర ఆనందాన్ని నాశనం చేయడమే నా ఏకైక లక్ష్యం. నువ్వు బయటకు రాగానే ఆ శివగాడి ప్రాణాలు తీయాలి అని విక్రమ్ తన భయంకరమైన కుట్రను వివరిస్తాడు. ఇటువైపు స్వర ఇంట్లో శివ మరియు హాసినిల వివాహం ఎంతో ఘనంగా చెయ్యాలని అందరూ నిర్ణయించుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఆ బ్రహ్మాండమైన ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది. ఇల్లంతా రంగురంగుల పూలమాలలతో మరియు కాంతులీనే దీపాలతో ఎంతో అందంగా అలంకరిస్తారు. బంధువులు, మిత్రులు మరియు ఆ మురికివాడ జనాలు అందరూ ఆ వేడుకకు వస్తారు. శివ ఒక అందమైన పట్టుపంచే మరియు పట్టుచొక్కా ధరించి అచ్చం ఒక రాజకుమారుడిలా ముస్తాబవుతాడు. మరోవైపు డాక్టరమ్మ హాసిని ఒక అద్భుతమైన ఎర్రటి పట్టుచీర కట్టుకుని మెడలో ఖరీదైన నగలు ధరించి అచ్చం ఒక దేవకన్యలాగా మెట్లు దిగి కిందకు వస్తూ ఉంటుంది. హాసినిని చూడగానే శివ కళ్ళు అలాగే ఆరాధనగా ఆగిపోతాయి. నా కలర్ ఎంత అందంగా ఉంది అని శివ మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. అందరి ఆశీర్వాదాల మధ్య వేదమంత్రాల సాక్షిగా సన్నాయి మేళాల నడుమ శివ తన ప్రాణమైన కైలా మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఆనందభాష్పాలు రాల్స్తారు. జానకి కూడా వాళ్ల ప్రేమను అర్థం చేసుకుని వాళ్లు కలకాలం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తుంది. స్వర మరియు అభీలు తమ కొడుకు కోడళ్లను ఆశీర్వదిస్తూ వాళ్ల తలల మీద అక్షింతలు చెందుతారు. సత్తమ్మత్త, జనవరి మరియు రాఘవ్ బాబాయి అందరూ సంతోషంతో డాన్సులు చేస్తూ ఆ వేడుకను మరింత గొప్పగా జరుపుకుంటారు. కాని సరిగ్గా అదే సమయానికి విక్రమ్ సహాయంతో జైలు నుండి బెయిల్ మీద బయటకు వచ్చిన సందీప్ తన చేతిలో ఒక తుపాకీ పట్టుకుని ఆ పెళ్లి మండపం వైపు ఎంతో కోపంగా తన కారులో బయల్దేరుతాడు. సందీప్ కళ్ళు పగతో ఎర్రబడి ఉంటాయి. నా కైలాన్ని నాకు కాకుండా చేస్తారా? మీ అందరినీ ఈరోజే శ్మశానానికి పంపుతాను అని వాడు తనలో తాను అరుచుకుంటూ కారును అతివేగంగా నడుపుతాడు. పెళ్లి వేడుక ఎంతో ఆనందంగా జరుగుతుండగా అకస్మాత్తుగా కరెంటు పోతుంది. ఇల్లంతా చిమ్మ చీకటి అలముకుంటుంది. అందరూ భయంతో ఏమైంది అని అరుస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఒక తుపాకీ పేలిన శబ్దం ఆ చీకట్లో భయంకరంగా వినిపిస్తుంది.
హాసిని భయంతో శివను గట్టిగా హత్తుకుంటుంది. మళ్ళీ కరెంటు రాగానే గుమ్మం దగ్గర సందీప్ తన చేతిలో తుపాకీతో ఒక పైశాచికమైన నవ్వు నవ్వుతూ నిలబడి ఉంటాడు. వాడిని చూడగానే స్వరా మరియు అభేలు ఒక్కసారిగా షాకవుతారు. శివ కోపంతో ముందుకు వస్తాడు. ఈ ఉత్కంఠభరితమైన సన్నివేశంతో ఈరోజు పలికే బంగారమాయన సీరియల్ ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా మరియు గుండెల్లో దడ పుట్టించేలా ముగిస్తుంది. రాబోయే ఎపిసోడ్లో ఆ రాక్షసుడు సందీప్ బారి నుండి శివ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడో అని ప్రేక్షకులు ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నారు. నిజమైన ప్రేమకు ఎదురైన ఈ ఆఖరి అగ్నిపరీక్షలో మన రంగుల రాజా శివ ఎలా విజయం సాధిస్తాడో అని అందరూ ఉత్కంఠగా ఉన్నారు.